ఫిబ్రవరి 28వ తేదీ ఎర్లీ మార్నింగ్ ఖమేని ఆయన ఆఫీసులో ఇంకొక 48 మందితో సమావేశం అవుతున్నారు. దాన్ని వాళ్ళు కొన్ని నెలల నుంచి సిఐఏ ఇటు మొసాద్ వీళ్ళు కొన్ని నెలల నుంచి దాన్ని ఫాలో అయ్యి అతని ఆచూకీ ఏంటి, దాని ట్రాఫిక్ కెమెరాలంతా కూడా హ్యాక్ చేసుకొని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. అలాగే ఇంకొక థియరీ ఏంటంటే మొసాద్ ఏజెంట్స్ అక్కడ డెంటల్ డాక్టర్స్ డెంటిస్టులుగా కొంతమంది ఉండి, కొంతమంది గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్స్గా అక్కడ ఎప్పటి నుంచో ఉండి ఈ ఖమేనికి దగ్గర బంధువులు దగ్గరగా ఉండే అధికారుల వాళ్ళకంతా కూడా డెంటల్ వైద్యం చేసినప్పుడు అతి చిన్న జిపిఎస్ని పళ్ళల్లో పెట్టారని, అట్లాగే కడుపులో ఈ పేగుల్లో చిన్న జిపిఎస్ పెట్టారని, వీటి ద్వారా ట్రాక్ చేశారనేది కూడా ఒక వాదన ఉంది. ఏదేమైనా ట్రాకింగ్ అయితే ఇప్పటి నుంచో చేశారు. సో దాని తర్వాత ఎలా చంపారు అనేది ఇప్పుడు చర్చకి వచ్చింది. ఎలా చంపారు అనే సంబంధించి 2 రోజుల నుంచి ఒక విషయం బయటకు వస్తుంది. అదేంటంటే బ్లూ స్పారో మిసైల్ ద్వారానే చంపారు అని. అసలు ఏంటి బ్లూ స్పారో మిసైలు, దీని ద్వారా ఎలా చంపారు అనేది ఇప్పుడు అందరిలో ఉండే ఒక క్యూరియాసిటీ. సో బ్లూ స్పారో అనేది యాక్చువల్గా మిసైల్ గ్రూప్, అది మిసైల్ ఫ్యామిలీ అంటారు. 3 రకాలు ఉంటాయి: బ్లూ స్పారో, బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో. ఈ 3 రకాలు ఎందుకు ఇజ్రాయెలే తయారు చేసింది. ఈ 3 రకాలని రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. ఇజ్రాయెల్లో ఉంది. ఈ రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేసింది. ఎందుకు తయారు చేసిందంటే ఇజ్రాయెల్ దగ్గర 3 రకాల డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఐరన్ డోమ్, అది షార్ట్ రేంజ్ 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 2 డేవిడ్ స్లింగ్, అది 300 రేంజ్ వరకు మిడ్ రేంజ్. యారో 3 ఒక 1000 కిలోమీటర్ల వరకు కూడా చేయగలదు డిఫెన్స్. సో ఈ డిఫెన్స్ సిస్టమ్స్ని టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ చేయాలన్నప్పుడు వీళ్ళకి మిసైల్స్ కావాలి కదా. మిసైల్ వేసినప్పుడు కదా ఇది పోయి టెస్ట్ చేస్తుందా లేదు తెలిసేది. ఆ మిసైల్ని వీళ్ళు ఏం చేశారంటే రియల్ మిసైల్ వాడకుండా ఆ టెస్టింగ్ కోసం ఈ స్పారో మిసైల్స్ని తయారు చేశారు. సో ఈ టెస్టింగ్ కోసం వీళ్ళు తయారు చేసి ఈ స్పారో మిసైల్స్, ముఖ్యంగా బ్లూ స్పారో మిసైల్ని వాళ్ళు ప్రయోగిస్తారు. అప్పుడు డిఫెన్స్ అది దాన్ని కొడుతుందా లేదా, అది ఎంత వేగంతో వస్తుంది, ఏ ఆల్టిట్యూడ్లో వస్తుంది, ఇది ఏ దాంట్లో వస్తుంది, ఇవన్నీ టెస్టులు చేస్తారు కదా. టెస్టుల కోసం ఈ స్పారో గ్రూప్ని వాళ్ళు తయారు చేశారు. తయారు చేసినాక వాటిని సిమ్యులేటర్స్గా వాడారు. సిమ్యులేటర్స్ అంటే ఇరాన్ మిసైల్ లాగానే ఈ స్పారో మిసైల్ కూడా బిహేవ్ చేయాలి. ఇరాన్ మిసైల్స్ ముఖ్యంగా స్కడ్ 3 అని ఉంటాయి. ఈ స్కడ్ 3 మోడల్లోనే ఈ స్పారో మిసైల్స్ను కూడా వీళ్ళు తయారు చేసి, అంటే యాజ్ ఇఫ్ నిజంగానే స్కడ్ 3 వస్తే వీళ్ళ డిఫెన్స్ కొడుతుందా లేదా, ఇంటర్సెప్ట్ అంటారు, ఇంటర్సెప్ట్ చేస్తుందా లేదా అనేది టెస్టింగ్ కోసం స్పారోని అలాగా తయారు చేశారనమాట. దీని ప్లాట్ఫామ్, లాంచింగ్ ప్లాట్ఫామ్ అంటారు కదా. అంటే లాంచర్స్ ఉండాలి ఎప్పుడైనా కూడా. మిసైల్కి మిసైల్ లాంచర్స్ అంటారు, వాటిని వదులుతాయి, మనం చూసుంటాం వీడియోలో. అలాగా వదిలేదానికి ఏంటంటే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే ఇవి తీసుకెళ్ళి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ వదులుతుంది లాంచర్ని. ఆ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ F-150, F-15, F-15D ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ బ్లూ స్పారోని లాంచ్ చేస్తుంది.